హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏందబ్బా గిట్ల వచ్చారు అనుకుంటారా? ఎండకు విడుదల 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 అన్నట్టు వారం నుంచి కరెక్ట్ వారం మీద ఒక్క రోజు ఎక్కువ. ఈ రోజు మా దగ్గర ఎండ వచ్చింది తెలుసా. వారం నుండి అసలు సూర్యుడినే చూడలేదు మేము. చూడండి ఎండ, సూర్యుడు కనిపిస్తుండ, వెలిగిపోతుంది కలకలా. నిజంగా అండి, చాలా రోజుల తర్వాత చూడండి ఎంత బురద ఉంది మా దగ్గర. ఇది చాయ్, చిక్కటి చాయ్, ఎంత చిక్కగుందో, సూపర్ ఉంది చాయ్. మస్తు ఉంది చాయ్. చాలా రోజులు అంటే చాలా రోజులైంది, వారమేలే. సో ఎందుకు బయటికి వెళ్తున్నాం మేము ఈరోజు, అందుకే ఎందుకు బయటికి ఎందుకు పోతున్నామే నిజంగా గాలికి ఎగిరిపోతా ఉంటాను. నేను కూడా ఎగిరిపోగలను. చిన్నప్పుడు నేను చాలా బక్కగా ఉండే, గాలి వస్తే ఎగిరిపోయేటట్లు ఉంటుండే అనమాట. అందరూ అనుకుంటే గట్టి పట్టుకో, స్తంభాన్ని పట్టుకో, లేకపోతే ఎగిరిపోతావు అని అంటుండే. ఇప్పుడు బర్రలాగా అయినా కదులుతూనే లేదు. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసినామండి. మంచిగా ఏదైనా వీడియో తీసేటప్పుడు మధ్యలో పోసిత్తులాగా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు తెలుసా. నాకైతే వీడియో అంతా పుష్టి అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కూర్చోవాలి. అదేదో ఫస్ట్ స్టార్టింగ్ ఎంజాయ్ అయ్యేదాకా ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఎంత బాగుంటుంది. మీకు కూడా ఇలాగే జరుగుతాయి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, బయట ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా చూసుకుంటూ ఉన్నాం అనుకో, ఎవరో ఒక లాక్కి వెళ్ళిపోతారని భయం వేస్తుంది తెలుసా. మా ఆయన దంచుతా ఉంటాడు స్పీడ్గా ఎగిరిపోయేలాగా ఉన్నా నేనైతే. నాకు ఇట్లా సెల్ఫీ లాగా తీసుకున్నప్పుడు ఫోన్ ఎవడన్నా గుంజుకోబోతాడని భయం వేస్తుంది. రియల్ రేపు నేను ఒక వీడియో చూసిన, అదేంటో తెలుసా, కార్లో కూర్చుంటారు, సెల్ఫీలు దిగుతారు, ఫోన్ పట్టుకొని దాన్ని షార్ట్ కొడుతుంది. అదేంటో స్టిక్ లా ఉంటుంది, షార్ట్ పెట్టుకున్నాను. నేను అట్లనే పడుతుంది. నాకు ఇంకొకటి, బయటికి వెళ్ళి జర్నీ చేయడం అస్సలు నచ్చదు నాకు. బయటికి వెళ్ళిందంటే ఈ పండ్ల వాసన అయితే బాగా వస్తుంది, నాకైతే బాగా వచ్చేస్తుంది. ఎంత బాగుంటుంది అసలు. నాకైతే మస్తు హాయిగా ఉంది తెలుసా ఎండకి. చలికాలం ఎండ చూసి స్కూల్ టైంలో అయితే మేము ఇంటర్వెల్ అవుతుంది కదా, చల్లగా ఉంటుండే. బయటికి రాగానే ఎండ కూర్చొని ఇంటర్వెల్ మొత్తం ఒక 15 మినిట్స్ మేము మెట్ల మీదనే కూర్చుంటుండే ఎండలాగైతే. అందరేమో ఆడుకుంటుండే, నేనేమో చల్లగా ముసలిదానిలాగా ఎండ కూర్చుంటుండే. ఆ రోజులే వేరేప్ప. స్కూల్ టైంలో ఒక అబ్బాయి ఆకపలే ఉంటాయి, నమ్ముతుంది అటుది. కొత్తగా ఏదైనా వెరైటీ కనిపిస్తే అట్లనే చూస్తాం కదా. మేము కూడా చూస్తాం అని అంటున్నాం. ఈరోజు నేను కలర్ వేసుకోవాలనుకుంటున్నాను. అందరూ వీడియోలో మీరు హెయిర్ కలర్ చేసుకోవచ్చు కదా, రంగు వేసుకోవచ్చు కదా, ఫేషియల్ పెయింట్స్ వేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. ఈరోజు పార్లర్ పోవాలి అని అనుకుంటున్నాను. ఫోన్ అయితే గట్టే పట్టుకున్నా తెలుసా నేను, ఎవడెత్తుకు వెళ్ళిపోతాడు అనేసి. నా కత్తెర, నేను బ్లౌజ్ కుడదా అని కత్తెర తీస్తే చాలా మా గుడ్డది మున్నగాడు కింద పడేసి, ఫోన్ కాదు కత్తెర కట్ చేయట్లేదు. అయితే ఈరోజు తీసుకెళ్తా అని కత్తెర తీస్తే జంగు పట్టింది. మొన్న వానలో బాగా తడిచింది, అది జంగు పట్టింది. ఇప్పుడు తీసి చూస్తే మస్తు షార్ప్గా కట్ చేస్తుంది అనుకున్నాను. జంగు పడితే కత్తెరలు షార్ప్ అవుతాయా అనేసి భలే కట్ చేస్తుంది తెలుసా. షార్ప్ చేసినట్టే కట్ చేస్తుంది. అందుకే అన్నీ పెట్టేసిన. 70 రూపాయలు ఇవ్వాలి, బొక్క పెడతాడు అనేసి ఇంటికంట పెట్టేసిన. మా ఆయన బ్యాటరీ గురించి వెళ్తుంటారు, వాళ్ళ డ్యూటీ కాడ చాలా పరిస్థితి. చిన్న ఫ్యాన్ రిపేర్ చేస్తాడు తెలుసా మా ఆయన, చాలా రిపేర్. సైంటిస్ట్ టైప్, ఏదో ఒకటి రెడీ చేసి. సో దేనికి వెళ్ళినాము మా దగ్గరికి, ఏం తీసుకుంటాము,
ఇంటికి వచ్చినాక చూపిస్తా, ఏం తయారు చేసి మా ఆయన అది కూడా చూపిస్తా. ఓకేనా? ఏంటమ్మా ఈరోజు నిజంగా నాకైతే ఎండ దాకంగా నేను ఎదురు వస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. నగరంతా తిరిగినాం, చెప్పులు కొనుక్కున్నాం, మా ఆయనకి ఏం కావాలో అది తీసుకుండు. హోటల్కి వచ్చినాం. ఏం తింటున్నామో తెలుసా? దోశ వచ్చేసింది. దోశ మా ఆయన ఎప్పుడు ఆర్డర్ చేసినా ఇది ఒక్కటే ఆర్డర్ చేస్తాను తెలుసా. ఇదే ఆయనకు పిచ్చి, దోశ అంటే. బయట వెళ్ళినామంటే దోశ దోశ దోశ. నేను మాత్రం ఏం తిన్నాను, ఎందుకంటే ఫుల్గా మిగిలిన ఆయన మాత్రం. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అన్నం తినాలి కదా, అందుకే తిన్నాను. బాగుంటుంది ఇక్కడ దోశ. మళ్ళీ ఎంత తెలుసా? 80 రూపీస్ దోశ తెలుసా. ఎక్కడన్నా విన్నారా ఈ విడ్డూరం? ఎక్కడ ఉంటుంది ఈ విడ్డూరం? మన హైదరాబాద్లో అయితే 40 రూపీస్ 30 రూపీస్ ఎంతనో నాకు తెలియదు. ఈడ మాత్రం 80 రూపీస్, 88 మసాలా దోశ. సో తినేద్దాం మా ఆయన దగ్గర నుంచి కొంచెం, నేను కూడా తింటాను. బర్రె వినవే బర్ర పిల్ల, నువ్వు వినవే బర్ర పిల్ల. బర్రెలు వచ్చినాయి, బర్ర పిల్లలు వచ్చినాయి. బర్రెల బర్రెల బర్రెలు అయితే దాని కొమ్ములు తగ్గుతాయి కదా. కోట కనిపిస్తుంది అక్కడ మీకు. హోటల్ హోటల్. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ కనిపిస్తున్నాయా? అది యుద్ధాలు చేసేటప్పుడు అంత పెద్ద కోట కట్టారు. అదంతా వాకింగ్ ప్లేస్ అంట. కానీ ఎక్కడికి ఏముండదు, ఎందుకంటే మొత్తం నీళ్ళు వేసి అందులో మగరమచ్చలు వేస్తుంది అంటే మొసళ్ళు. ఇది చూడండి, ఏనుగు, కోహినూరు ఏనుగు అనమాట. ఏనుగు 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 ఏనుగు. గేట్ బంద్ చేసింది ఫౌజీలు, అందుకే రిటర్న్ అయ్యి పక్కదారిలో పోతుంది. వినిపిస్తుందా అసలు మీకు? నా గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కోట్రస్లు, ఇవన్నీ ఏంటి? ఫౌజీలు క్లబ్బులు కదా. క్లబ్బులు క్లబ్బులు క్లబ్బులే ఎక్కువ చూపించదు. చూసారా సీక్రెట్స్. ఇట్లా డిమ్ముగా వస్తుంది కెమెరా. అట్లా హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. నేను చెప్పాను కదా మా ఆయన ఏమో తీసుకొస్తాడనేసి. ఏం తీసుకొచ్చిందబ్బా? ఈ ఫ్యాన్ ఇది తెచ్చిండు. ఉబ్బరిస్తుందని చిన్న ఫ్యాన్ చేసుకున్నాడు అనమాట. మొత్తం రెడీ అయినాక చూపిస్తాను నేను. దీన్ని కూడా పెద్ద బొక్క పెట్టాడు. అది బటన్ అనుకుంటా, బటన్ కదా నీకు? ఇదా బటన్? అదా బటన్? డ్రిల్ మోటార్ తోటి చిన్నగా పెట్టాను. ఇది ఫ్యాన్ పంక అనమాట. ఫస్ట్ ఇది నేను వీడియో పెట్టినప్పుడు ఇది గడ్డి కట్ చేసేది చేసిండనమాట ఈ మోటారు. ఇవైతే బాయ్స్కి బాగా అర్థమవుతుంది, నాకేమో తెలియదు. అది చేంజ్ చేసేసి ఇప్పుడు ఫ్యాన్ చేస్తున్నాడు అనమాట. ఇంకేమేమి తీసుకొచ్చిందంటే మల్టీమీటర్ అంట ఒకటి. ఈ షాపింగ్ చేసిండు అనమాట మా ఆయన. ఈ పంకలు ఆన్లైన్లో చాలా రేట్ ఉండే, ఆఫ్లైన్లో అంత రేటుకి ఇంకా తక్కువే, సగం రేట్లో ఇవి రెండు వచ్చినాయి అనమాట. అందుకే రెండు తీసుకున్నాడు. ఇదేం మీటర్? మల్టీమీటర్ ఏదో అన్నాడు.
ఇదొకటి, ఇంకా జెల్ గన్, గ్లూ గన్ తీసుకున్నాడు ఒకటి. మొత్తం ఈయన చేసేది ఫ్యాన్ అన్నమాట. ట్రై మొత్తం చేసినాక చూపిస్తాను నేను షాపింగ్ ఏంటంటే బ్లౌజ్ హుక్స్ తీసుకున్నాను నేను అంతే. ఓకే, మల్టీమీటర్ చూడండి, ఇది స్లోగా సౌండ్ చూడండి ఎంత స్పీడ్ అయిపోతుందో. ఫుల్ గాలి వస్తుంది తెలుసా. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఎగిరిపోతుంది. ఇది కూడా, ఇదేంటి తెలుసా, రెయిన్ కోటా, స్వెటర్ ఇది చూడండి ఎంత స్పీడ్గా ఉంది అసలు. మా ఆయన తయారు చేసింది అనమాట. ఇది స్లోగా చేయదు ఒకసారి, ఇది స్లో అంతేనా, ఇంకా లో రాదా, ఇదే స్పీడ్. మీ ఇష్టం అండి, స్లోగా చేసుకోవచ్చా స్పీడ్గా చేసుకోవచ్చా, దాన్ని ఏమంటారు, దాన్ని లో స్పీడ్. చూసారా, ఓకే, దాన్ని ఏమంటారు, దాగి చెప్పు, సర్లే.